హరే కృష్ణ. నాతో పాటు అందరూ ప్రార్థన చేయండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథా మహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలాం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగన్ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुसे नमः. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद, जय द्वैत चंद्र जय गौर भक्तवृंदा. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं शिव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు కార్యక్రమంలోకి. ఆ, సో మనం శ్రీమద్ భగవద్గీతలోని చతుర్దశోధ్యాయంలో ఏ శ్లోకం గురించి చర్చించుకుంటున్నాం? టెన్త్ శ్లోకం ప్రభుజీ. హరే కృష్ణ. 10th 11th? 11th సార్, 11th ప్రభుజీ. 10th 11th వరకు అయిపోయింది. ఓకే, 10th అయిపోయింది. 11th. హరే కృష్ణ. సో గుణత్రయ విభాగ యోగం. ఈ ప్రకృతిలో ఏ విధమైనటువంటి గుణాలు ఉంటాయి, ఆ గుణాల వల్ల మనం ప్రేరేపితలమవుతే ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని మనము ఈ చతుర్దశోధ్యాయంలో ఉన్నటువంటి అధ్యాయంలో తెలుసుకుంటున్నాం. మనుష్యుడు తనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, లేదంటే తన లోపల ఏదైనా లోపం కానీ వచ్చిందనుకోండి, అవి తనకు స్వతహాగా వస్తున్నాయా లేదంటే ఇంకొక విషయం యొక్క సాంగత్యం వల్ల వస్తున్నాయా అనేటటువంటి విచక్షణ చేసి తెలుసుకున్నాడు అనుకోండి, ఏ సాంగత్యాల వల్ల తన లోపల లోపాలు లోభాలు ఇవన్నీ మొదలవుతున్నాయో తెలుసుకుంటే వాటి బారిన పడకుండా తనని తాను చక్కగా కాపాడుకోగలడు. అందు గురించని భగవంతుడు ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల గురించి చర్చిస్తూ, ఆ త్రిగుణాలకి లోబడిపోయి మనం ప్రవర్తిస్తే మన యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని చెప్తూ మనకి 14వ శ్లోకంలో, నాతో పాటు అందరూ చెప్పండి, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథా తథా విద్యాత్ అవృతం సత్వమిత్యుతే. మళ్ళీ ఒకసారి చదుదాం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథా తథా విద్యాత్ ఆవృతం సత్వమిత్యుత. కోట ఉషా మాతాజీ,
ఈ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ చదువుతున్నాం. నమో భగవతే వాసుదేవ. దేహమునందలి ద్వారములన్నీను జ్ఞానము చే చేయబడినప్పుడు సత్వగుణము యొక్క వృద్ధి అనుభవమునకు వచ్చును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. ప్రభు. హరే కృష్ణ. వెల్కమ్. భువనేశ్వరి మాతాజీ. హరిబోల్ హరే హరిబోల్ కృష్ణ. ప్రభుజీ. హరే బోల్ మాతాజీ. భాష్యం చదవండి. శ్రీల ప్రభుపాదకు జై. భాష్యము. దేహమునకు 2 నయనములు, 2 కర్ణములు, 2 నాసికారంధ్రములు, నోరు, జననావయములు, వృష్ణము అను నవద్వారములు గలవు. ఈ ద్వారములలో ప్రతిదియు సత్వగుణ లక్షణములచే ప్రకాశింపజేయబడినప్పుడు మానవుడు సత్వగుణమును వృద్ధి చేసుకునను, అవగాహనను చేసుకొనవలెను. సత్వగుణమున మానవుడు అన్ని విషయ వస్తువులను వాస్తవ దృష్టితో చూడగలుగుటయు, వాస్తవ దృష్టితో వినగలుగుటయు, వాస్తవ దృష్టితో రుచి చూచుటయు చేయగలుగును. అప్పుడు అతను అంతర బాహ్యములందు శుద్ధుడగును. నవద్వారములందును ఆనందము మరియు సౌఖ్య లక్షణములను వృద్ధి కల్పించును. అది ఏ సత్వగుణ వాస్తవ స్థితి. హరిబోల్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే దేహమునకు ఉండేటటువంటి అన్ని ద్వారములు కూడా ప్రకాశవంతం అవుతాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే ప్రకాశవంతం అవుతాయి అంటే మనకు దేహంకు ఉన్నటువంటి ద్వారములు ఏంటి? 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 కర్ణరంధ్రాలు, 1 నోరు, 1 మూత్రద్వారం, ఇంకొకటి మలద్వారం. ఈ శరీరానికి ఉన్నటువంటి 9 ద్వారాలు. జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఈ ద్వారాల్లో నుండి ఏదో ఒక ద్వారం గుండా బయటకు వెళ్ళిపోతాడు. ఏ ద్వారం గుండా బయటకు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి జన్మించేటటువంటి అవకాశం ఉంది. ఈ 9 ద్వారాలకు అతీతమైనటువంటి స్థితి ఇంకొక ద్వారం ఉంటుంది. అది మన ఇక్కడ చిన్న మెదడు అని అంటుంటాం కదా, ఈ ప్రాంతంలో ఉంటుందన్నమాట. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారనమాట. దాన్ని భేదించుకొని జీవుడు గనుక శరీరాన్ని వదిలిపెడితే తిరిగి రాడు. దాన్ని యోగ సాధనం ద్వారా భేదించుకొని వెళ్తారనమాట. అయితే కృష్ణ ఏమంటున్నారు ఇక్కడ అంటే, సత్వగుణంలో ప్రవర్తిస్తే ఈ నవద్వారములు ప్రకాశిస్తాయి. నవద్వారములు ప్రకాశిస్తాయి అంటే ఆ ద్వారంలో నుండి ఏమన్నా ఒక అద్భుతమైనటువంటి కాంతి వస్తుందా అంటే, ఏదైనా ఒక వస్తువుకి విలువ ఎప్పుడు వస్తువుకి విలువ వస్తుంది? ప్రభుజీ బ్రేక్ అవుతుంది ప్రభుజీ వాయిస్. హరే కృష్ణ. అందరికీ బ్రేక్ అవుతుంది నా వాయిస్? లేదు లేదు ప్రభుజీ. లేదు బాగానే వస్తుంది. ఓకే. సో ఒకసారి మీ Break ఇంటర్నెట్ అవుతుంది. కనెక్షన్ చూసుకోండి మాతాజీ. అందరికీ బాగానే వస్తుందంట, మీకు మాత్రమే బ్రేక్ అవుతుంది. ఓకే, ఓకే ఏదైనా వస్తువుకి ఒక విలువ రావాలి అంటే ఎలా వస్తుంది? విలువ ఉదాహరణకి ప్రకాశవంతం ఓకే, ఉదాహరణకి ఓ తెల్ల కాగితం ఉందనుకోండి. ఆ తెల్ల కాగితం మీద సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని రాశామనుకోండి. ఏం చేస్తాం మనం? అరే భగవంతుడు చెప్పినటువంటి శ్లోకం దీని మీద ఉంది, చాలా మంచి అని చెప్పేసి ఆ కాగితానికి విలువ వస్తుంది. అదే తెల్ల కాగితం మీద భగవంతుని చిత్రపటం గీసినాం అనుకోండి, ఆ కాగితానికి తొందరగా మనం చింపి అవతల పడేయలేం. అరే దేవుడు ఫోటో అని చెప్పేసి మనము దాన్ని పవిత్రంగా చూసుకుంటాం. పడేయాలని అనిపించదు, చింపాలని అనిపించదు. ఏమీ లేనటువంటి ఒక కాగితం మీద భగవత్ సంబంధమైనటువంటి విషయాలు రాస్తేనే ఆ కాగితానికి, ఎలాంటి విలువ లేనటువంటి కాగితానికి విలువ వచ్చినట్టు, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఈ నవద్వారాలు కూడా ఎప్పుడైతే భగవత్ జ్ఞానములో వీటిని మనము ఉపయోగిస్తామో అప్పుడు వీటికి విలువ సంతరించుకొని ఇవి విలువైనట్టుగా. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండండి. వీటికి విలువ సంతరించుకుంటుంది అనమాట. మనకి
శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయంలో ఆ భగవంతుడు గొప్ప విషయాలు చెప్తాడనమాట. ఏం చెప్తారంటే, సన్యాసస్య మహాబాహో దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో మణిర్బ్రహ్మాచిరేనాధిగచ్చతి యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వాన్నాప్నోతి లిప్యతే నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతా తత్విత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జాగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలాపాన్ విసృజన్ గ్రహణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. మనకున్నటువంటి ఈ 9 ద్వారాలు కూడా మనకున్నటువంటి దశేంద్రియాల ద్వారా కప్పబడి ఉన్నాయి. ఓకే, మన దశ ఇంద్రియాలు ఏంటి ఏంటి చెప్పండి. కళ్ళు కళ్ళు కళ్ళు, చెవులు, నోరు, ఇంకా ఓకే, సో మనకున్నటువంటి 10 ఇంద్రియాల మీద ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ ఇంద్రియాలతోటి చేసేటటువంటి పనులన్నీ కూడా చూడడం, శ్వాసన చూడడం, ఏదైనా విషయాల్ని కళ్ళతో చూడడం, ముక్కుతో వాసన చూడడం, నోటితో మాట్లాడడం, చెవులతో వినడం, స్పర్శించడము, స్పృశించడము, తర్వాత విసర్జించడము, ఇవి ఏవైనా కార్యాలన్నీ కూడా ఒక జ్ఞాని ఎలా ఆలోచిస్తాడంటే ఇంద్రియాలు వాటి పనులు అవి చేసేసుకుంటున్నాయి, నాకు వాటితో అవి చేసేటటువంటి పనులతో సంబంధం లేదు అనేటటువంటి భావనతో ఉంటాడు అని చెప్పి, సర్వకర్మాణి మనసా సన్యాసస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. మనస్సులో మనం చేసేటటువంటి అన్ని కర్మలయందు మనకు ఉండేటటువంటి సాంగత్యాన్ని త్యజించడం వల్ల, మనం ఎప్పుడైతే సాంగత్యాన్ని త్యజించి త్యాగం చేసేసి సాంగత్యం గురించి ఆలోచించకుండా, సాంగత్యంతో ఎక్కువగా మన వాటి మీద ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఎప్పుడైతే మనం కర్మలు ఆచరిస్తామో, అప్పుడు ఈ జీవుడు నవద్వారే పురేదేహి, ఈ 9 ద్వారాలతో కూడుకున్నటువంటి శరీరంలో చాలా సుఖంగా ఉంటాడంట. ఎప్పుడు చెప్పండి, జీవుడు ఈ శరీరంలో నవద్వారాలతో కూడుకున్నటువంటి శరీరంలో సుఖంగా ఎప్పుడు ఉంటాడు? విడిచిపెడుతుంది ప్రభుజీ. అన్ని బాగా పనిచేసేటట్టు వాటి కర్మల్ని త్యజించినప్పుడు ఆత్మ శాంతం. మళ్ళీ ఒకసారి చెప్తాను. సర్వకర్మాణి మనసా సన్యాసస్తే సుఖం వసి నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కారయన్. ఎవరైనా రిపీట్ చేయడానికి ట్రై చేయండి శ్లోకం. ప్రభుజీ అంత పెద్ద క్వశ్చన్ చేస్తామండి, రేపు క్లాస్ రా ప్రభుజీ. సరే, ఒక మొదటి లైన్ చెప్పండి. సర్వకర్మాణి మనసా సన్యాసస్తే సుఖం వసి. తర్వాత లైన్ కూడా చెప్పండి. నవద్వారే పురేదేహి నైవ కర్వన్న కారయన్. తొమ్మిది ద్వారాలతో కూడుకున్నటువంటి శరీరంలో జీవుడు సుఖంగా ఉండాలి అంటే మనస్సు యందు తాను చేస్తున్నటువంటి సమస్త కర్మల ద్వారా ఉద్భవించేటటువంటి ఫలితాలని కావచ్చు, సాంగత్యాన్ని కావచ్చు, ఆయన వదిలిపెడితే, వదిలిపెట్టడం అంటే నాకొద్దు అని చెప్పేసి పడేయడం కాదు. ఒక ఉద్యోగం చేసిన తర్వాత శాలరీ వచ్చింది, లేదండి భగవద్గీతలో చెప్పారు సర్వకర్మాణి మనసా సన్యాసస్య సుఖం వసి అని చెప్పేసి పనిచేసే శాలరీ వచ్చింది కదా, దీన్ని సన్యాసిస్తాను, నాకు వద్దు మీరే తీసుకోండి అంటే సన్యాసం కాదు అది. ఓకే, సో దాన్ని తెచ్చుకొని మనకి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగించుకొని ఇంకా మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగించుకుంటే, సరైన ఒక విషయాన్ని, ఏ విషయమైతే మనకి సృష్టిలో మనకి ఏవేవైతే భగవంతుని కృప వల్ల వస్తున్నాయో వాటిని మన ఆధ్యాత్మిక ఉన్నతి గురించి ఉపయోగించడం ఏదైతే ఉందో దాన్ని సరైనటువంటి సన్యాసం అని మనం గ్రహించవచ్చు. ఇట్లా సో ఈ నవద్వారాలతో కూడుకున్నటువంటి శరీరంలో ఈ ద్వారాలన్నీ ప్రకాశమవుతాయి అనటంలో అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే వాటిని సరైన విధంగా మనం ఉపయోగిస్తామో అప్పుడు అవి జ్ఞానంతో ప్రకాశిస్తాయి అన్నమాట. ఇలాగా
గొప్ప గొప్ప మహాత్ములు ఈ నవద్వారాల మీద కప్పబడినటువంటి ఇంద్రియాలని వాళ్ళంత గొప్పగా ఉపయోగించేవారనమాట. మనకి చరిత్రలో గొప్ప వైష్ణవులు ఉన్నారు. వాళ్ళలో చాలా చాలా గొప్ప వైష్ణవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు కులశేఖర ఆళ్వార్. ఈ కులశేఖర ఆళ్వార్లు ఆయన క్షత్రియుడు, చక్రవర్తి. ఆయన సాక్షాత్ భగవంతుడి యొక్క కౌస్తుభమణి యొక్క అంశ. కౌస్తుభమణి అంటే భగవంతుడికి ఇక్కడ నాభి స్థానంలో ఒక మణి ఉంటుందన్నమాట, కౌస్తుభం అని చెప్పేసి. ఆ మణి యొక్క అంశ అన్నమాట. భగవంతుడు ధరించేటటువంటి ప్రతి ఒక్క ఆభరణం కూడా ఒక జీవాత్మని. ఆ కౌస్తుభమణి యొక్క అంశ భగవంతుడి యొక్క ఆభరణం మణి యొక్క అంశ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ త్రిగుణాత్మికమైనటువంటి లోకాల్లో జన్మిస్తే ఏం జరుగుతుంది? ఈ త్రిగుణాలు చిక్కుబడిపోతాయి త్రిగుణాలకు ప్రభుజీ. అతీతంగా పనిచేస్తుంది. త్రిగుణాలకి లోబడిపోయి మనం పని చేయాల్సి వస్తుంది. ఓకే, మనం ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా, ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళమైనా కూడా, ఒకవేళ మనం పనిచేసేటటువంటి కార్యాలయం కాక ఇంకా వేరే కార్యాలయానికి వెళ్ళినాం అనుకోండి, అక్కడ వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. లేదండి నేను ఆ పలానా కంపెనీకి సీఈఓని, నేను ఇక్కడ కూడా నేను చెప్పినట్టు నడవాలంటే నువ్వు ఆ కంపెనీకి సీఈఓ, ఈ కంపెనీకి సీఈఓ కాదు, కాబట్టి నువ్వు కొద్దిగా నీ కంట్రోల్లో నువ్వు ఉండు, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకో అని చెప్పేసి చెప్తారనమాట. అట్లా భగవంతుణ్ణి ప్రతినిత్యం సేవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మాయాదేవి చేత నడపబడేటటువంటి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ దేవి ఆ లోకంలో ఉన్నటువంటి గుణాలకి అతీతుడేం కాడు, ఆ గుణాలకి లోబడే ఉండాల్సి వస్తుంది అనమాట. ఆ స్పృహ ఉండదు, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడి నుండి ఉన్నాను అనేటువంటి స్పృహ అంత తొందరగా రాదు. ఈ కులశేఖర ఆళ్వార్లు కూడా క్షత్రియుడైనప్పటికీ గొప్ప యుద్ధాలు చేసి చాలా చాలా రాజ్యాలను జయించి గొప్ప చక్రవర్తిగా వరదిల్లాడు. వీరికి చాలా గొప్ప భగవద్భక్తి ఉండేదన్నమాట. ఈయనని ఒక విధంగా చెప్పాలంటే రాజర్షి అని మనం చెప్పుకోవచ్చు. రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్ప ఆధ్యాత్మిక సాధన చేసినటువంటి రాజులందరినీ మనం రాజర్షి అని అనుకోవచ్చు అన్నమాట. ఓకే, రాజు మహర్షిలాగా బ్రతికితే ఆయన్ని రాజర్షి అంటారు. ఓకే, ఈయన గొప్ప రాజర్షి. ఈయన ప్రతినిత్యం కూడా భగవత్ కథా శ్రవణం చేస్తూ ఉండేవాడు. ఎంత భగవత్ కథా శ్రవణం చేస్తుండేవాడంటే ఈయన ఆస్థానంలో మామూలుగా సామాన్యమైనటువంటి రాజులకి వాళ్ళని సంతోషపెట్టడానికి వాళ్ళ ఆస్థానంలో నాట్యాలు చేసేవాళ్ళు, లేదంటే ఏమన్నా పాండిత్యంతో కూడుకున్నటువంటి కవిత్వం, రాజుల మీద కవిత్వాలు రాసేవాళ్ళు, కవులు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఆస్థానంలో ప్రత్యేకంగా కొందరు పండితులు ఉండేవారు. ప్రతినిత్యం రామాయణాన్ని ఇంకా గొప్ప గొప్ప పురాణాలని చెప్పేటటువంటి పండితులు ఉండేవారు అనమాట. అలా ప్రత్యేకంగా వాళ్ళకు ఒక స్థానం ఇచ్చి వాళ్ళని ఆదరించి ప్రతినిత్యం భగవత్ కథా శ్రవణం చేస్తుండేవారు. మనకంటే ఇప్పుడు జూమ్ ఉంది, ప్రతినిత్యం భగవత్ కథా శ్రవణాన్ని వినిపించడానికి, శ్రవణం చేయడానికి. అలాగా ఆ కులశేఖరాల వారికి గొప్ప పండితులైన ఆ స్థానంలో ఉండేవారు. ఆయన రామాయణం ఎట్లా వినేవాడంటే ఇంకా రామాయణం వినడం కాదు, వింటుంటే దానిలోకి వెళ్ళిపోయేవాడు అనమాట. అక్కడ సన్నివేశం ఏం జరుగుతుందో దాంట్లోకి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఎవరైతే పండితులు రామాయణ ప్రవచనం చేస్తూ ఉండేవారో వారికి రాజు యొక్క పరిస్థితి తెలిసి రాజుకి ఎక్కడెక్కడ ఏ విధంగా చెప్పాలో చెప్తే ఆయన మొత్తం దాంట్లోకి లీనమైపోయి ఇంకా తనని తాను మరిచిపోకుండా బాహ్య స్మృతితో ఉంటాడు. ఆ విధంగా వాళ్ళు ప్రవచనం చెప్పేవారు అనమాట. ఓ రోజు రెగ్యులర్గా చెప్పేటటువంటి పండితులు రాకుండా ఎవరైతే ఇంకొక పండితుడు వస్తాడనమాట. ఆయన వచ్చి ప్రవచనం చెప్తుంటాడు, రామాయణం మీద శ్రవణం చెప్తూ ఉంటే ఇంకా ఏమని చెప్తాడంటే, రావణాసురుడు వచ్చేసి సీతమ్మ తల్లిని
అపహరించుకుని వెళ్ళిపోయాడు అనేటటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశాన్ని ఆయన వర్ణిస్తాడు. వర్ణించగానే ఈ కులశేఖరాలు వాళ్ళు సింహాసనం ముందు లేచి, ఒరే రావణాసురా లేవండి, అందరూ సైన్యాలు రెడీ చేయండి, పదండి రావణాసురుడి మీదకి యుద్ధానికి అని చెప్పేసి ఆయన గుర్రం ఎక్కేసి ఆయన ఆ వెళ్తూ ఉంటాడనమాట. సముద్రం ఆయన కేరళ ప్రాంతంలో కేరళ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు ఆయన. ఆ సముద్ర తీరంలోకి వెళ్ళిపోతుంటే అందరు వెళ్ళేసి మరి రాజుని ఆపి, రాజా 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 ఆగండి, లక్ష్మణ వారు తన సైన్యంతో వానర సైన్యం అంతా వెళ్ళి మళ్ళీ సీతమ్మ తల్లిని వెనక్కి తీసుకొచ్చారంట, మీరు పదండి అంటే, అట్లయితే ఓకే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు అనమాట. సో అంత లీనమైపోయి వింటాడు ఆయన రామాయణాన్ని, కథాశ్రవణం. మనం కూడా చాలా లీనమైపోయి నిద్రపోతాం. కానీ కులశేఖరాలు వారు లీనమైపోయి తనని తాను మర్చిపోతాడు, ఆ సన్నివేశంలో తనని తాను మర్చిపోతాడు అనమాట. సో అది శుద్ధ భక్తునికి మనకు ఉన్నటువంటి తేడా. ఆయన అంత గొప్ప ప్రాముఖ్యత ఇచ్చేవాడు అనమాట శ్రవణానికి. సో ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రవచకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మిగతా రాజ పరివారానికి కుళ్ళు ఉండేది. రాజు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మాకు ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏం చెప్తే అదే ఇస్తున్నాడు, ఇట్లయితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళంతా కుళ్ళు పెట్టుకొని ఈ వైష్ణవులు ఎవరైతే రాజుకి ప్రతిరోజు భగవత్ కథ వినిపిస్తున్నారో వాళ్ళ మీద ఒక దొంగతనం అంటగట్టేస్తారనమాట. వాళ్ళు ఫలానా విలువైనటువంటి వస్తువు దొంగలించారని చెప్పేసి వాళ్ళ మీద నేర ఆరోపణ చేస్తారు. చెయ్యగానే ఇప్పుడు రాజుకి వాళ్ళని శిక్షించాలి అంటే మనసు ఒప్పదు. వాళ్ళు మనసులో ఆయన 100% వాళ్ళు దొంగతనం చేయలేదు, వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు, వీళ్ళ మీద అన్యాయంగా నేర ఆరోపణ మోపబడ్డది తప్ప వాళ్ళు చేయలేదు అనేటటువంటి విషయం రాజుకి ఈ కులశేఖరాల వరకు తెలుసు ఆయనకి. కానీ ఎలా నిరూపించాలి అని చెప్పి ఈ కులశేఖరాల వారు ఏం చేస్తారంటే, సరే మీరు అందరూ అంటున్నారు కదా వీళ్ళు దొంగతనం చేశారని, మనం ఒక పని చేద్దాము, ఒక కుండ తీసుకురండి, దాంట్లో సర్పాలను వేయండి, త్రాచుపాములు వేయండి, విషంతో కూడుకున్నటువంటి పాముల్ని పెట్టండి. దొంగతనం చేసిన వాళ్ళు అందరిని ఎవరెవరి మీద అయితే నేరారోపణ జరుగుతుందో, ఎవరెవరి మీద మీరు ఆరోపణ చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ కుండలో చేయి పెట్టమనండి. ఒకవేళ పాము కాటేస్తే వాళ్ళు దొంగలు, కాటేయకపోతే ఇంకా నేను శిక్షించడం ఎందుకు, భగవంతుడే వాళ్ళని శిక్షించినట్టు అయిపోతుంది. కాబట్టి కాటేయలేదనుకోండి అప్పుడు వాళ్ళు దొంగలు కాదు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పి అలాగే ఒక కుండని తీసుకొస్తారు. వాళ్ళు మంత్రులంతా కూడా సంతోషపడతారు, ఏదేమైతుంది పాము దగ్గర చేతి పెడితే కాటేస్తుంది, చనిపోతారు, వీళ్ళ పీడ విరగడైపోతుంది, వీళ్ళు ఇంకా చనిపోతారని వాళ్ళు సంతోషంగా ఒక కుండ తీసుకొస్తారు, దాంట్లో పాములు వేస్తారు, వేసేసి ఒక్కొక్క వైష్ణవుడిని దాంట్లో చేయి పెట్టమని అంటారనమాట. అనేటప్పటికీ ఈ కులశేఖర ఆళ్వారు ఏం చేస్తాడంటే, అయితే వీళ్ళందరూ కూడా నేను పిలిస్తే నా రాజ్యానికి వచ్చారు, నా మీద నమ్మకంతో, నా మాట మీద గౌరవంతో వీళ్ళందరికీ నేను ప్రాతినిధ్యాన్ని వహిస్తా, వాళ్ళందరి బదులు నేను చేయి పెడతా, నన్ను కాటేస్తే వీళ్ళు దొంగతనం చేశారు, నన్ను కాటేయకపోతే వీళ్ళు దొంగతనం చేయలేదని చెప్పేసి ఆయన చేయబెట్టేస్తాడు. చేయబెట్టి తీయగానే ఆయనకేం పాములు కాటేయవు, భక్తుడు కాబట్టి. జంతువులకు తెలుసు అనమాట ఎవరిని హింసించాలో ఎవరిని హింసించకూడదు. కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నటువంటి మనుషుల యొక్క స్వభావము వాటికి తెలుసు. ఆయన కాటేయవు, అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు రాజు ఏమంటాడంటే, ఇప్పుడు వీళ్ళ మీద నేర ఆరోపణ అనేటువంటిది అది కరెక్ట్ కాదు, వీళ్ళు దొంగతనం చేయలేదు, కాబట్టి ఎవరు దొంగలో తెలుసుకోవాలి, కాబట్టి ఇప్పుడు మీరు పెట్టండి చేతులు, మీరు పెడితే పాము కాటేయలేదంటే మీరు చేసినటువంటి ఆరోపణ కరెక్టు, పాము ఒకవేళ కాటేస్తే మీరు చేసినటువంటి ఆరోపణ తప్పు అంటాడు. అనగానే అంటే ఏదో ఒక విధంగా వైష్ణవుల్ని కాపాడాలి, వారికి ఎలాంటి ప్రమాదం రాకుండా చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో రాజు మంత్రులనే చేయబెట్టమంటాడు. వాళ్ళందరూ కూడా, రాజా మమ్మల్ని క్షమించండి, మాది తప్పైంది, మమ్మల్ని మన్నించండి, మాకంత శక్తి లేదు, మేము పెడితే పాము కాటేయడం కాదు, మా రక్తాన్ని లాగేస్తాయి అవి, మేమే తప్పు చేసినాం, మీరు ప్రతినిత్యం కూడా వాళ్ళ సాంగత్యం నుండి వాళ్ళతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు, మాకు నచ్చలేదు,
రాజ విషయాలన్నీ కూడా మీరు పక్కన పెట్టేశారు. సో అందు గురించని వీళ్ళని ఏదో ఒక విధంగా రాజ్యాల నుండి పంపించేసేయాలనే దృష్టితోటి ఉద్దేశంతోటి మేము ఈ కుతంత్రంతో కూడుకున్న ప్రణాళిక వేయడం జరిగింది, మమ్మల్ని క్షమించండి అని తప్పొప్పుకుంటారు అనమాట. అంత గొప్ప భక్తుడు ఆయన కులశేఖర ఆళ్వార్. ఆయన జీవితం మొత్తం భగవంతుని మీద కీర్తనలు రాస్తూ భగవంతుని భక్తి చేస్తూ ఆయన చివరి దశంలో ఆయన ఇంకా రాజ్యాన్ని పరిత్యజించేసి శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో రంగనాథ స్వామి మీద గొప్ప స్తోత్రాలు రచించారనమాట ఆయన. సో ఆ అద్భుతం, భక్తులకి చాలా చాలా ఇన్స్పైరింగ్ స్తోత్రాలు అవన్నీ కూడా. అందులో ఒక నిమిషం సమయం ఇవ్వండి, ఇప్పుడే వస్తాను. హరే కృష్ణ, క్షమించండి. ఎక్కడ ఉన్నాం చెప్పండి. కులశేఖర ఆళ్వార్ గారు రచించినటువంటి వెరీ గుడ్. నరసింహదాస్ ప్రభు శ్రీరంగం వెళ్ళిపోయారు. రంగనాథ స్వామి దగ్గర ఉన్నామంట. రంగనాథ స్వామి మీద చాలా గొప్ప స్తోత్రాలు రాశారనమాట కులశేఖర ఆళ్వార్. ముకుందమాల అని చెప్పేసి, ఈ ముకుందమాల స్తోత్రం చాలా భక్తి రసమయమైనటువంటి స్తోత్రాలు. ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞానం దానిలో నింపబడే ఆ శ్లోకాల్లో ఆయన ఏమంటారంటే జిహ్వే కీర్తయ కేశవం. నాతో పాటు అందరు చెప్పండి, జిహ్వే కీర్తయ కేశవం, మురరిపుం చేతో భజ శ్రీధరం, పాణిద్వంద్వ సమార్చయ అచ్యుత, కతః శ్రోత్రద్వయం త్వాం శృణు, కృష్ణం లోకయలోచనం, ద్వయ హరిర్గచ్చాంగ్రి యుగ్మాలయం, జిగ్రగ్రాణ ముకుంద పాద తులసిం, జిగ్రగ్రాణ ముకుంద పాద తులసిం, మూర్ధనానమదోక్షజం. సో కులశేఖర ఆళ్వార్ గారు ఏమంటారంటే, ఓ నాలుక, దయచేసి ప్రతిరోజు కూడా ఆ కేశవుణ్ణి కీర్తించు నువ్వు. ఓ మనస, ప్రతినిత్యం కూడా
ఆ ఆ భగవంతుని ఆ మురారిని మనస్సులో స్మరిస్తూ ఉండు. ఓ చేతులారా పాణిద్వంద్వ సమ అర్చయ అచ్యుత. ఓ రెండు చేతులారా ప్రతినిత్యం కూడా ఆ అచ్యుతుణ్ణి మీరు అర్చించండి. ఆ, కతః శ్రోత్రద్వయం త్వాంశును. ఓ రెండు చెవులారా దయచేసి ప్రతినిత్యం కూడా ఆ ఆ, అచ్యుతుడి యొక్క శ్రోత్రాన్ని వింటూ ఉండండి, అచ్యుతుని యొక్క కథలు వింటూ ఉండండి. ఓకే. ఆ ఆ, ఓ రెండు కళ్ళలారా ప్రతినిత్యం అంతటా ఈ సృష్టిలో అంతటా కూడా ఆ భగవంతుని దర్శనం చేస్తుండే. ప్రతి ఒక్కరిలో భగవంతుడు చెప్పాడు కదా, ఆ మహమాత్మా గుడాకేశ సర్వభూతాశే స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత్య ఏవ చ అని సమస్త భూతరాశిలో కూడా ఆ భగవంతుని దర్శనం చేస్తూ ఉండండి ఓ రెండు కళ్ళలారా. ఆ అలాగే ఓ రెండు పాదములారా మీరు దయచేసి ఎక్కడెక్కడో పిచ్చి తిరుగులు తిరగకండి. ఆ భగవంతునికి ప్రదక్షిణాపూర్వకంగా భగవత్ మందిరాల్లో తిరుగుతూ ఉండండి. ఓ నాసికమా, ఓ ముక్కు, ముక్కుతో మనం వివిధ శ్వాసనలన్నీ చూస్తుంటాం. ఓ నాసికమా దయచేసి జిగ్ర గ్రాణ ముకుంద తులసిం, ఆ ముకుందుడి యొక్క పాదార విందముల యందు అర్పించినటువంటి ఆ తులసి దళాల యొక్క వాసన మీరు ప్రతినిత్యం చూస్తూ ఉండండి. ఓకే. ఆ ఓ మనకి తల ఉంటుంది కదా, దాన్ని ఈ ఈ ఈ ప్రదేశాన్ని మూర్ధనం అంటారు అనమాట. ఓ మూర్ధన నమ అధోక్షజం. భగవంతుని యొక్క భక్తులకి అలాగే భగవంతుని పాదములకి ప్రతినిత్యం కూడా మీరు మోకరిల్లి ఆ ప్రణామాలు చెయ్యండి అని ఆ కులశేఖర ఆళ్వార్ గారు భగవంతుణ్ణి స్తుతిస్తారనమాట. ఈ స్థుతిలో ఎవరు స్తుతించినా కూడా వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలని భగవంతుని యొక్క సేవలో వినియోగించే విధంగా కోరుకున్నట్టు ఉంటుందన్నమాట. జిహ్వే కీర్తయ కేశవం. ఓ నాలుక దయచేసి ప్రతినిత్యం కూడా ఆ కేశవుణ్ణి కీర్తిస్తూ ఉండు అని మన ఇంద్రియాల్ని మనమే దయచేసి మీరు ఎక్కడెక్కడో తిరిగేసి ఏవేవో వాసనలు తీసుకొచ్చి నన్ను పాడు చేయకండి. మీరు పాడైపోకండి. అంటే మీరు పాడైపోవడం ఎట్లా అంటే, ఇప్పుడు నోరు ఉంది, నాలిక ఉంది. నాలుకతోని మనము ఒకరిని చాలా మీరు ఎలా ఉన్నారండి, బాగున్నారా, మీరు చాలా వృద్ధిలోకి రావాలండి అని కూడా కోరుకోవచ్చు. మీరు నాశనం అయిపోవాలి, మీరు మీరు సంసారంలో పడిపోవాలి, లేదంటే మీకు ఆపదలు రావాలి అని నానా మాటలు తిట్టొచ్చు. ఓకే. ఇదే నోటితోని పొగడామనుకోండి ఒకరిని, ఆయన ఎంత మంచివారండి అని చెప్పేసి అంటారు. ఇదే నోటితోటి ఇదే నాలుకతోని ఒకరిని తిట్టామనుకోండి, మూతి పలగొట్టేస్తారు. సో అట్లా ఆ నాలుకతోని మనము ఆ గౌరవాన్ని అలాగే అగౌరవాన్ని రెండు పొందవచ్చు. సో ఇట్లాగా మీరు సరే ఆ అచ్యుతుని ప్రతినిత్యం కూడా మీరు ఆ అచ్యుతుని యొక్క సేవలో ఉండండి అని ఇంద్రియాలను ఆయన వేడుకుంటాడు అనమాట. అలాగ ఇంద్రియాలు ఎప్పుడైతే భగవత్ సేవలో, భగవత్ కథ భగవత్ కథా శ్రవణంలో, భగవత్ రూప దర్శనంలో, అలాగే భగవంతుని గురించి మాట్లాడే క్రమంలో, ఆ భగవంతుని గురించి ఆ సంతానాన్ని కనడంలో, బలం బలవతాం చాహం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పాడు భగవంతుడు. ధర్మ విరుద్ధం కానటువంటి మనము ఆ సంతానాన్ని సృష్టించాలి అంటే జననేంద్రియాలని వాడాల్సిందే. ధార్మికమైనటువంటి విధంగా మనం సంతానాన్ని సృష్టించడం ఏదైతే ఉందో అది సాక్షాత్ భగవత్ స్వరూపమే అని భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పాడు అనమాట. ఇలాగ మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంద్రియాన్ని మనం భగవంతుని సేవలో గనక ఉపయోగిస్తూ వాటి ద్వారా ఉద్భవించేటటువంటి సంఘాన్ని మనస్సులో త్యజిస్తూ సర్వకర్మాణి మనస సన్యాసస్తే సుఖం వసి నవద్వారే పురేదేహి త్యజిస్తూ ఉంటే అప్పుడు మనము ఈ 9 ద్వారాలతో కూడుకున్నటువంటి శరీరంలో సుఖంగా ఉండొచ్చు. ఈ 9 ద్వారాలు కూడా ప్రకాశవంతం అవుతాయి అన్నమాట. అది ఒకవేళ
అలాగా మనము ఉపయోగించలేదు. ఏం జరుగుతుంది తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఒకవేళ 9 ద్వారాలు ప్రకాశవంతమయ్యే విధంగా మనం ప్రవర్తించలేదు, ఏం జరుగుతుంది తర్వాత శ్లోకంలో కృష్ణ చెప్తున్నారనమాట. లోభ ప్రావృత్తి ఆరంభ లోభ ప్రవృత్తి ఆరంభ కర్మాణం అశమస్పృహ కర్మణామాసమః రాజసే తాని జాయంతే రాజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. వివృద్ధే భరతర్షభ. సంధ్యామాతాజీ ఈ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ, ప్రణామ్. దండత్ ప్రణామ్. ఓ భరతవంత శ్రేష్ఠుడా, రజోగుణం వృద్ధి నొందినప్పుడు లోభము, కామ్య, కర్మ, తత్పరత కార్యములందు తీవ్ర యత్నమును అనచ సాధ్యము కాని కోరిక తపనను లక్షణము వృద్ధి నొందును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మధ్య. హరే కృష్ణ. కళావతి అయితే మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. భాష్యముపై శ్రీల ప్రభుపాదు. రజోగుణం నందున్న వారు తానిది వరకు పొంది ఉన్న స్థితిలో ఎన్నడూను సంతృప్తుడై ఉండడు. తన స్థితిని వృద్ధి చేసుకున్నటకే ఆకాంక్షించుచుండును. అతడు నివసించుటకు గృహమును నిర్మించదలచిన తాను ఆ గృహమునందే శాశ్వతముగా నివసింపబోచున్నట్లు ఒక రాజప్రసాదం వంటి గొప్ప భవంతిని నిర్మించుటకు సాయశక్తులా యత్నించును. అతడు ఇంద్రియ భోగానుభవమును అధికముగా వాంఛించును. ఇంద్రియ తృప్తికి అంతమనున్నది ఉండదు. అతడు ఎల్లప్పుడూ తన కుటుంబముతో గృహమునందే నిలిచి ఇంద్రియ భోగానుభవమును కొనసాగింపదలుచును. అట్టి కోరికకు విరామము అనున్నది ఉండదు. ఈ చిహ్నములన్నింటినీ రజోగుణ లక్షణములుగా ఎరుగవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ దండత్నాం. ఒకవేళ సత్వగుణంలో లేము, అప్పుడు రజోను గుణంలో ఉంటే కనుక ఏం జరుగుతుంది అంటే మనకి పరమ లోభము, కామ్యకర్మ తత్పరత, కార్యముల యందు తీవ్ర యత్నము, అనుచ సాధ్యంగాని కోరిక, తపనైన లక్షణములు వృద్ధునందు. ఇంక అదే పనిగా పనిచేస్తుంటాడనమాట. అదే పనిగా అనుభవించిందే అనుభవిస్తుంటాడనమాట రజోగుణంలో. ఓకే. మతిర్న కృష్ణే పరతో స్వతోవా మితో విపద్యేత గృహవ్రతానాం అధాత్త గోభిర్విషితం తమిశ్రం పునః పునశ్చర్వితచర్వనానాం అని శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. ఈ మతియందు ఏదో ఒక విధంగా కృష్ణుణ్ణి యొక్క భక్తి మనము పెంపొందించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. మనంతలో మనమన్నా ఎవరైనా చెప్తేనన్నా విని కానీ ఏదో ఒక విధంగా మతిలో భగవద్భక్తి పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరుగుతుంది అంటే అధాత్త గోబిర్ విషితం తమిశ్రం. ఈ ఇంద్రియాలకి మనం లోబడిపోయి, ఈ ఇంద్రియాలకి మనం వశమైపోయి విషపూరితమైనటువంటి ఆలోచనలు, విషపూరితమైనటువంటి పనులు మనం చేస్తూ ఎలా ఉంటుందంటే పునః పునః చర్వితం చర్వనానాం, అనుభవించిందే మళ్ళీ మళ్ళీ అనుభవించాలి అనేటటువంటి కోరికతోటి చేసిందే చేస్తుంటాడు. బోర్ రాదు. భగవద్గీత వినండి, భాగవతం వినండి అంటే వినేసినామండి, ఆల్రెడీ అయిపోయింది, చాలు ఒకసారి అంతే. కొత్త సినిమా రిలీజ్ అయింది అంటే 10 సార్లు చూస్తాడు. టీవీలో చూస్తాడు, నెట్ఫ్లిక్స్లో చూస్తాడు, థియేటర్లో 2 సార్లు చూసినా మళ్ళీ నెట్ఫ్లిక్స్లో చూస్తాడు, ఇంకెక్కడంటే అక్కడ చూస్తుంటాడు. కానీ భగవద్గీత, భాగవతం, భగవత్ కథా శ్రవణం వినేసినాం కదా, ఇంకేముంది, రావణాసుడు ఎత్తుకెళ్ళాడు, మళ్ళీ రాముడు వెళ్ళి ఫైట్ చేసి తీసుకొచ్చాడు, అంతే కదా రామాయణం అంటే. భాగవతం అంటే ఏంటంటే కృష్ణుడు అవతరించాడు, లీలలు చేశాడు, మళ్ళీ ఆయన అవతారాన్ని చాలించాడు, అంతే కదా భాగవతం అంటే. భగవద్గీత అర్జునుడు ఏడ్చాడండి, నాయన ఊరుకో అని చెప్పేసి భగవంతుడు భగవద్గీత చెప్పాడండి, అంతే కదా. తర్వాత అర్జునుడు ఊరుకున్నాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు, అంతే కదా భగవద్గీత అంటే అని మాట్లాడుతుంటాడు అనమాట. అదే సంసార సుఖాల గురించి మాత్రం అట్లా మాట్లాడాడు మనుష్యుడు. ఓకే. ఈ సంవత్సరము ఫలానా చోటుకి వెళ్ళి చాలా అద్భుతంగా
మన వేసవి కాలం సెలవులల్లా ఫలానా ట్రిప్కి వెళ్ళి అక్కడ గోవాకి వెళ్ళి చాలా అనుభవించాం. ఆడికి వెళ్ళి కూడా చేసేది ఏమన్నా తినడం, తాగడం, పడుకోవడం, మైథునం ఇవే ఉంటాయి. మళ్ళీ దీన్నే ఈ సంవత్సరం గోవాకి వెళ్ళాం కదా, పోయిన సంవత్సరం గోవాకి వెళ్ళాం కదా, ఈ సంవత్సరం ఇంకో దగ్గరికి వెళ్దాం. అక్కడికి పోయి చేసేది కూడా ఏమీ ఉండదు, ఇదే ఉంటది అనమాట. ఇవే అనుభవించాలి. వీటిని అనుభవించడానికి కావలసినటువంటి డబ్బుని సమకూర్చుకోవాలి, ఇంకా సమకూర్చుకోవాలి, ఇంకా పోగేయాలి డబ్బుని. ఓకే. సో ఈ సుఖాల్ని అనుభవించడానికి డబ్బును పోగేయాలి. డబ్బును పోగేయాలంటే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే పనిగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రయత్నాలు చేస్తూ 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 అప్రయత్నంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఎవరైనా ప్రయత్నపూర్వకంగా శరీరాన్ని వదిలిపెడతారో వదిలిపెట్టారు. అప్రయత్నంగా జీవితం మొత్తం ప్రయత్నాలతో వివిధ ప్రయత్నాలు చేస్తూ చేస్తూ శరీరాన్ని పోషించుకున్నాడు, శరీరాన్ని సుఖపెట్టుకున్నాడు. కానీ అప్రయత్నంగా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు. ఎందుకంటే ఇంకా లోపం, ఇంకా డబ్బు కూడా పెట్టాలి, ఇంకా అనుభవించాలి అనేటటువంటి కోరిక. సత్వగుణంలో గనక ఉండకపోతే, రజోగుణంలో ఉంటే ఏం జరుగుతుందంటే తీవ్రమైనటువంటి ప్రయత్నములు, ఆ ప్రయత్నములు ఏ ప్రయత్నం చేసినా కూడా చివరి గమ్యం భగవంతుని చేరడానికి అయితే పర్వాలేదు. మన కేవలము ఆ పనులన్నీ వదిలిపెట్టుకొని జపము, కథాశ్రవణం మాత్రమే చేయడం భగవద్భక్తి ఏం కాదు. సో మనం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆ గమ్యము, చేస్తున్నటువంటి ప్రయత్నాలు భగవద్గమ్యమై ఉండాలి. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యేచ మాం అనుస్మరి. చెప్పండి ఈ శ్లోకం. సర్వేషు కాలేషు మాం అనుస్మరన్ యుద్ధేచ ఉచ్యతే మయి అర్పితమునో బుద్ధిర్ మనోబుద్ధి మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయాః. మామై వైశ్యసి సంశయః అసంశయాః. అసంశయః. పనులు మానుకోమని భగవంతుడు చెప్పట్లేదు. యుద్ధం పని చేస్తున్నప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర. అర్జునుడు క్షత్రుడు కాబట్టి ఆయన యుద్ధం చేయమన్నాడు, మనని యుద్ధం చేయమట్లేదు భగవంతుడు. మనం కూడా యుద్ధం చేస్తున్నాం సంసారంలో, భార్యతోటి, పిల్లలతోటి, ఆఫీస్లో బాస్ తోటి, రోజు యుద్ధమే. ఆ యుద్ధం చేసేటప్పుడు కూడా భగవంతుని స్మరిస్తూ చేయండి అని చెప్పాడు అనమాట. అంటే ఎక్కువ శక్తి వస్తుంది అని కాదు. భగవంతుడు అట్లాంటి రజోగుణమైనటువంటి ప్రయత్నాల్లో కూడా భగవంతుని యొక్క స్మరణ ఉంటే మనం లోబులం అవ్వకుండా ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతాము. లోబి అవ్వకుండా లాభి అవుతాం అన్నమాట. ఎప్పుడు ప్రతి చేసే పని కర్మలన్నీ భగవంతుడి మనం చేసేటటువంటి ప్రతి భగవంతుడి వైపు ప్రయత్నము భగవంతుని వెరీ గుడ్. మనం చేసేటటువంటి ప్రతి ప్రయత్నాలు మానుకోమని లేదు. ప్రయత్నాలు చేయండి, తప్పు కాదు. ఆ చేసేటప్పుడు భగవన్ నామస్మరణతోని, భగవత్ స్పృహతోటి చేయండి. అప్పుడు దాంట్లోకి ధర్మం వస్తుంది, అలాగే భగవత్ కృప వస్తుంది. అలా కాకుండా చేస్తే లోభం వస్తుంది. లోభం వచ్చిన తర్వాత ఇంకా లోబి ఎలా ఉంటాడంటే, మనకి ఇంగ్లీష్లో ఒక విషయం చెప్తారనమాట. ఏమని అంటే, దెర్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ వన్ మ్యాన్స్ గ్రీడ్ అంటారనమాట. దాని అర్థం ఏంటి అంటే, మనుషులందరికీ సరిపడేంతట ఆహారము ఈ ప్రపంచంలో ఉంది, కానీ ఒక్క మనిషి యొక్క లోభాన్ని సంతృప్తిపరిచేంత మాత్రం ఆహారం మాత్రం ఈ సృష్టిలో లేదు. లోబికి ఎంత కూడబెట్టినా కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటుంటాడు తప్ప చాలు అని మాత్రం అన్నాడు. రజోగుణంలో ఉంటే తీవ్రమైనటువంటి లోభత్వము, ఇంకా ఎడతెరిపి లేని ప్రయత్నాలు, ఓకే, ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్రయత్నాలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ ప్రయత్నాల్లో భగవంతుడు లేకపోవడం తప్పు. అది రజోగుణంలో ఉన్నటువంటి వారి యొక్క స్థితి. తర్వాత తమోగుణం.
నాతో పాటు అందరు చెప్పండి. అప్రకాశోపవృత్తిశ్చ అప్రకాశో ప్రవృత్తస్య ప్రమాదో మోహమేవ చ ప్రమాదో మోహమేవ చ తామసే తాని జాయంతే తమస్యేతాని జాయంతే వివృద్ధో కురునందన. వివృద్ధో కురునందన. నరసింహదాస్ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణాం. ఓ కృనందన, తమో గుణము వృద్ధి నొందినప్పుడు అజ్ఞాన అంధకారము, సోమర్తనము, బుద్ధిహీనము, మోహము అనునవి వ్యక్తమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే ప్రభుజీ. రాణి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము శ్రీల ప్రభుపాద్ కీ జై. ఆధ్యాత్మిక ప్రకాశము లేనప్పుడు జ్ఞానము లోపించును. తమో గుణం నందున్నవాడు నియమములను అనుసరించకుండా తనకు తోచినట్లు ప్రయోజన శూన్యముగా కర్మను అనుసరించును. పని చేయుటకు తగిన సామర్థ్యమును కలిగి ఉన్నను అతనెట్టి యత్నములను గావింపడు. ఇది ఏ మోహం అనబడును. చైతన్యమును కలిగి ఉన్నట్టు వాడు క్రియారహితుడై ఉండును. ఇవి అన్నీను తమోగుణము నందున్న వాని లక్షణములు. హరి కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా తమో గుణంలో ఎట్లా ఉంటుందంటే ఎలాంటి ప్రయత్నం ఉండదు. ఇంకా మన జీవితంలో వృద్ధి చెందడానికి లేదంటే ఇంకేదైనా సంపాదించడానికి ఎలాంటి ప్రయత్నం ఉండదు. ప్రతినిత్యం కూడా అదే పనిగా అనుభవించాలి. సోమరి వాడిలాగా ఏది కూడా పని చెయ్యడు. సో సమాజానికి ప్రమాదాలు ఎక్కడి నుండి వస్తాయంటే తీవ్రమైనటువంటి సోమరిపోతుల వల్లనే వస్తాయన్నమాట. ఇప్పుడు సోమరిపోతు ఎలా ఉంటాడు? ఏ పని చేయకుండా జీవించాలనేటటువంటి ఉద్దేశంతో ఉంటాడు. సో ఏ పని చేయకుండా జీవితం ఎలా కొనసాగదు. కాబట్టి సులభంగా ఏదో ఒకటి అడ్డదారిలో ఏదో ఒకటి చేసేసి డబ్బులు సంపాదించేసుకొని సుఖపడాలనేటటువంటి ఆలోచనతో ఉంటాడు. అలాగా నానా తప్పుడు పనులన్నీ చేస్తుంటాడు అనమాట. తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించి సుఖపడడానికి ప్రయత్నం చేస్తుంటాడు అనమాట. ఉదాహరణకి దొంగలు, దోపిడీ దొంగలు వీళ్ళంతా కూడా పని చేయడం చేత కాదు. అండ్ దొంగతనం కూడా ఒక పనే, కానీ ఏదో ఒక గంట సేపు కష్టపడ్డాం అనుకోండి ఇంకా జీవితం మొత్తం సుఖపడచ్చు అనేటటువంటి దురాలోచనతో ఉంటారు అనమాట. సో అట్లా అత్యాశతోటి లేదంటే మన సరైనటువంటి అవగాహన లేకుండా తప్పుడు పనులు చేసి దొరికిపోయి అప్పుడు సుఖపడడం కాదు కదా, జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుంది. సో తమో గుణంలో మనుష్యుడు ఎలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టడు. తను భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నాలే ఉండవు. ఎప్పుడు భౌతికంగా కూడా పడిపోతాడు, ఆధ్యాత్మికంగా కూడా పడిపోతాడు. భౌతికంగా పడిపోవడం అంటే ఏంటి అంటే మనకి భగవంతుడు కర్మ యొక్క నిర్వచనాన్ని చెప్తారు. ఏమని అంటే భూత భవ ఉద్భవకార విసర్గ కర్మ అని చెప్తారు. మనం మంచి కర్మలో మంచి ప్రయత్నాలు అంటే ఆధ్యాత్మికమైనటువంటివి కాకుండా అట్లీస్ట్ ఏవో కొన్ని కర్మల్ని చేసాం, మంచి పనులు వీళ్ళకి ఏదో ఒక మంచి పనులు భగవంతుని యొక్క ధ్యాస లేదు, కానీ సమాజ సేవ లాంటి పనులు ఏవేవో చేసాం, మంచిదే. దానివల్ల మళ్ళీ జన్మ వస్తుంది. అలా కాకుండా అలా కూడా చేయడం అనమాట. తీవ్రమైనటువంటి తినడం, పడుకోవడం, ఈ దీంట్లోనే జీవితం మొత్తం గడిపేస్తుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళ యొక్క జీవితం ఏమవుతుంది? ఇలాంటి వాళ్ళు మళ్ళా ఎలాంటి జన్మ పొందుతారు అంటే అధోగతి పాలైపోతారు అనమాట. సో కేవలం పడుకోవడం దానిలోనే సుఖం, మన తినడం పడుకోవడంలోనే సమయం గడుపుతున్నాడు కాబట్టి అవి పశువులు కూడా చేస్తున్నాయి, పశుపక్షాదులు కూడా చేస్తున్నాయి. కాబట్టి భగవంతుడు ఆ జన్మ ఇచ్చేస్తాడు. అలాగా సత్వగుణంతో ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి నవద్వారాలు ప్రకాశవంతమవుతాయి జ్ఞానంతో. అలాగే మన తమో గుణంలో రజోగుణంతో ఉంటే
తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. తమో గుణంలో ఉంటే ఏ ప్రయత్నాలు ఉండవు. ఓకే. అయితే సత్వగుణంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనుష్యుడు కొన్ని సార్లు ఆ సత్వగుణం శుద్ధ సత్వం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు అక్కడే ఆగిపోతాడు, సత్వగుణంలోనే ఆగిపోతాడు. సో అట్లా సత్వగుణంలో ఆగిపోకుండా సత్వగుణం మనని విశుద్ధ సత్వానికి తీసుకెళ్ళాలి. ఈ అధ్యాయంలో భగవంతుడు కృష్ణుడు ఈ 3 గుణాల వల్ల బందీలు అవుతారని చెప్పేసి చెప్పాడు. కృష్ణుడు సత్వగుణం ద్వారా, రజోగుణం ద్వారా, తమో గుణం ద్వారా. కానీ సత్వగుణం ద్వారా బందీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బంధ విముక్త స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా శుద్ధ సత్వం మనుషుడికి ఆ మన శుద్ధ సత్వం చాలా తొందరగా రాదు. మెల్లమెల్లగా క్రమక్రమంలో శుద్ధ సత్వంలోకి వెళ్తాడు. అందుకే కృష్ణుడు కామ్యకర్మలు చేయకూడదని చెప్తాడు, మళ్ళీ కామ్యకర్మలు చెయ్యాలి అని చెప్తాడు. ఎందుకు కామ్యకర్మలు చేయాలి అంటాడు, ఎందుకు చేయకూడదు కామ్యకర్మలు అంటే, ఒకటి అక్కడే ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు కామ్యకర్మలు చేయకూడదు. అంటే ఏవైతే యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అవి చేస్తూ ఇంకా ఆ ఫలితాలని అనుభవించేటటువంటి జ్ఞానంతో మనం ఉన్నాం అనుకోండి, అవి చేయకుండా ఉండడం బెటర్. అలా కాకుండా అవి చేస్తూ వాటి నుండి వచ్చినటువంటి ఫలితాలని మళ్ళీ మన ఆధ్యాత్మిక సమృద్ధికి ఉపయోగించుకున్నాం అనుకోండి, స్టెప్ బై స్టెప్ మనం శుద్ధ సత్వం వైపు వెళ్తాం అనమాట. అలాగా సత్వం మనకి శుద్ధ సత్వం వైపు వెళ్ళడానికి ఉపయోగపడాలి. కానీ రజోగుణం ఏదైతే ఉందో అది మనకి మెల్లగా సత్వగుణం వైపు మనల్ని ప్రయాణింపజేయడానికి ఉపయోగపడాలి. ప్రయత్నాలు మంచివే, కానీ ఎందు గురించి చెయ్యాలి, నన్ను నేను శుద్ధీకరణ చేసుకోవడానికి ఈ ప్రయత్నాలు చేయాలనేటటువంటి ఆలోచన రజోగుణం మనకి సత్వగుణం వైపు తీసుకెళ్ళడానికి, నడిపించడానికి ఉపయోగపడాలి. తమోగుణం మనకి తమోగుణంలో కూడా మనము సత్వగుణం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తమోగుణం అంటే ఏంటి? తినడం, పడుకోవడం, వీటిని తమో గుణాల కిందకే పరిగణిస్తారండి. పడుకోవడం ఏదైతే ఉందో అంధకారం, ఏం పని చేయడు, పడుకొని ఉంటాడు, అది తమోగుణం కిందకే వస్తుంది. కానీ అదే తమోగుణాన్ని ఎంత మనం పడుకోవాలో, ఎంత మనం విశ్రాంతి తీసుకోవాలో అంతే తీసుకున్నాం అనుకోండి, శరీరం ఉత్తేజంగా ఉంటుంది. ఆ ఉత్తేజత్వాన్ని మళ్ళీ మనం ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకోవాలి. ఇలాగా ప్రతినిత్యం మనుష్యుడు సత్వ రజస్తమో గుణాల్లో తిరుగుతూ ఉంటాడు. ఓకే, నేను ఈ సత్వ రజస్తమో గుణాల్లో తిరుగుతున్నా, వాటిని నేను ఖచ్చితంగా కంప్లీట్గా నేను నిర్మూలించలేను. సత్వగుణం అంటే మంచి పనులు, రజోగుణం అంటే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు, తమో గుణం అంటే ఇంకా విశ్రాంతి తీసుకుని ఏం పని చేయకుండా ఉండడం. మన శరీరం సక్రమంగా పని చేయాలి అంటే మనం పని చేయకుండా, కొంత సమయాన్ని మనం పని చేయకుండా కూడా ఉండాలి. అదే పనిగా మిషన్ నడిపిస్తున్నారనుకోండి, హీట్ ఎక్కిపోయి కాలిపోతుంది. దానికి కూడా విశ్రాంతి ఇవ్వాలి. సో అట్లాగా మనం అనుభవించే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వ రజస్తమో గుణాలు, వీటిని మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా వీటిని నేను కంప్లీట్గా నిర్మూలించలేను. కానీ వీటికి లోబడి నేను ఉండాలి, తప్పదు. వాటికి లోబడి ఉంటూనే ఆ విధంగా నేను ప్రవర్తిస్తూనే నేను భగవంతుని వైపు నాకు ఉపయోగపడే విధంగా వీటిని నేను మలుచుకోవాలి అని తెలుసుకోవాలి. అప్పుడు మనుషుడు సత్వ రజస్తమో గుణాల్లో ఉన్నా కూడా మెల్లమెల్లగా శుద్ధ సత్వానికి వెళ్తాడనమాట. సో అలాగా సత్వ రజస్తమో గుణాలు మనల్ని బందీలను చేస్తాయి, అలాగే మనల్ని బంధ విముక్తులను కూడా చేయడానికి ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనము గురువు యొక్క శుశ్రూష చేస్తూ చక్కగా భగవంతుడు చెప్పిన విషయాలు వింటూ ఉంటే, ఇవే సత్వరజస్తమో గుణాలు మనల్ని ఉద్ధరించే విధంగా ఏ విధంగా ఉపయోగించుకోవాలి తెలుసుకోవచ్చు. లేకపోతే అవే సత్వరజస్తమో గుణాలతోని మనం పాడు కూడా అయిపోవచ్చు.
అది ఈ 3 శ్లోకాల నుండి మనం తెలుసుకోవాలి. ఓకే. సత్వంలో ఉంటే మన ఇంద్రియాలు అన్నీ కూడా ప్రకాశవంతం అవుతాయి, పవిత్రమవుతాయి, మెల్లమెల్లగా విశుద్ధ సత్వం వైపు వెళ్తాయి. రాజసంలో ఉంటే ఇవే ఇంద్రియాలు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి, ఇంకా అనుభవించాలి, ఇంకా కూడబెట్టాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇవే ఇవే ఇంద్రియాలు తమో గుణంలో ఉంటే ఏం పని చేయకుండా ఇంకా కేవలం అనుభవించాలి, ప్రయత్నం కూడా ఉండదు, కేవలం అనుభవించాలి అనేటటువంటి ధ్యాసతోని ఉండి మనల్ని పాడు చేస్తాయి అన్నమాట. సో హరే కృష్ణ. ఈ శ్లోకాలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. అన్న ఉగాది రోజు వచ్చాను ప్రభుజీ, చక్కగా స్వామి దర్శనాలు అయ్యాయి. ఓ వెరీ గుడ్. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ. పక్కన రెస్టారెంట్ లో వెరీ ప్రసాదం గుడ్. తీసుకొని వచ్చాం. చక్కగా గౌరవనీతాయిలు ప్లస్ మా జగన్నాథ్ స్వామి చక్కగా కన్నులు విందుగా దర్శనం ఇచ్చారు. వెరీ గుడ్. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. సో హ్యాండ్ రైస్ చేసి పెట్టారు నరసింహదాస్ ప్రభు, భువనేశ్వరి మాతాజీ, నాగమల్ల మాతాజీ. చదవటానికి ప్రణామం శ్లోకం. ఓకే. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ఇప్పుడు మీరు ఇంద్రియాల గురించి అంటే మన గురించి మనము ఇట్లుండాలి అట్లుండాలి అనేసి అంటున్నారు కదా, అది స్వార్థం అవుతుంది. మరి మన ఫ్యామిలీ గురించి పిల్లల గురించి కానీ అట్లా కోరుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ ప్రభుజీ? అదే అందుకే మన ఇంద్రియాల్ని మనము మన ఉన్నతి గురించి ఉపయోగించాలి. ఇప్పుడు మన గురించి కాకుండా మన కుటుంబ సభ్యుల గురించి వాళ్ళు బాగుండాలి అని ఏదైతే కోరుకుంటుంటామో, ఎందుకు కోరుకుంటున్నామంటే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యత, వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి అనేటటువంటి బాధ్యత మనకి భగవంతుడు ఇచ్చారు. కాబట్టి ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వహించాలి అంటే ఏం చేయాలి? భగవంతుని యొక్క కృప కంపల్సరీ కావాల్సిందే. స్వామి నా వల్ల అవ్వదు వీళ్ళని చూసుకోవడం, వీళ్ళని సంతోష పెట్టడం, మీరు నాకు ఆ శక్తి ఇవ్వండి, వీళ్ళని సంతోష పెట్టే విధంగా వీళ్ళకి సేవ చేసేటట్టు నాకు ఆ శక్తి ఇవ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి సేవ చేస్తూ నేను వీళ్ళ మీదనే వ్యామోహంతో ఉండిపోకుండా మళ్ళీ మీ వైపు మీ గురించి కూడా ఆలోచించేటటువంటి జ్ఞానాన్ని కూడా ఇవ్వండి. అండ్ వీళ్ళకి నా దేహ బంధువులు కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళ జీవితంలో ఏమేమి కోరుకుంటున్నారో అది వాళ్ళకి ప్రసాదించండి అని మనస్ఫూర్తిగా కోరుకోవడంలో తప్పేం లేదు. అది మనం బంధాల్లో పడేయదు, బంధ విముక్తుల్నే చేస్తుంది. అదే పనిగా ఇంకా నా పిల్లలే నా వాళ్ళే బాగుండాలి, ఎవరు బాగుండకూడదు అనే ఉద్దేశం ఉంటే అది రజో తమో గుణంలోకి తీసుకెళ్తుంది మనల్ని. అలా కాకుండా నా వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకోవాలి. ఈ మధ్య ఎక్కువ నా గురించి నేను కాకుండా లోక సమస్త సుఖినో భవంతు అలా అనుకుంటున్నాను. ప్లస్ ఫ్యామిలీ కొంచెం ఫ్యామిలీస్ గురించి కొంచెం ఆలోచిస్తూ వాళ్ళ గురించి ప్రేయర్స్ చేయడం అట్లా అవుతుంది. మంచిది మాతాజీ, అదేం తప్పు. హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ వెనకాదల బ్యాక్ లోని రాధా మదన్ మోహన్ చాలా బాగున్నారు ప్రభుజీ. పోస్టర్ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. అది మన హ్యాబిట్స్ శ్రీ రాధా మదన్ మోహన్ పిక్చర్. అదే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాణి మాతాజీ మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది కదా ప్రభు, చనిపోతే చనిపోయినట్టు కదా ప్రభుజీ. అవును. మరి పరమాత్మ మనకి ఎంతవరకు ఉంటారు ప్రభుజీ మన హృదయంలో అలాగా? సో జీవాత్మ వెళ్ళిపోయింది అంటే పరమాత్మ కూడా వెళ్ళిపోతాడా? ఎస్. అంటే ఎస్, భగవంతుడు తన యొక్క శక్తిని ఉపసంహరించేస్తాడు. అంటే చైతన్యాన్ని ఇచ్చేటటువంటి శక్తిని ఉపసంహరించేస్తాడు. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నాం, మనతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు. ఎప్పుడైతే జీవాత్మ వెళ్ళిపోతాడో అప్పుడు ఈ యొక్క హృదయ స్థానంలో నుండి పరమాత్మ కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నిర్జీవం అయిపోతుంది. ఆ శరీరం ఏదైతుందో నిర్జీవం అయిపోతుంది. ఓకే. అంటే ఆ నిర్జీవమైనటువంటి కథలని విషయంలో కూడా
పరమాత్మ యొక్క శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువులో నేను ఉన్నానని చెప్పాడు ఆయన. అవును ప్రభు. ఇప్పుడు ఈ శరీరం పంచభూతాలతోనే నిర్మితమైంది. భూమి, అగ్ని, వాయువు వీటితోటి, జలము వీటితోటి నిర్మితమైంది. అంటే భగవంతుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులో నేనున్నానన్నప్పుడు, ఇది పంచభూతాలతో నిర్మితమైనప్పుడు దీంట్లో జీవుడు ఉన్నా లేకున్నా ఆ, అణుస్వరూపంలో భగవంతుని యొక్క శక్తి ఉంటుంది. కానీ జీవుడికి చైతన్యం ఇచ్చేటటువంటి ఆ విధంగా పరమాత్మ ఉండడు అనమాట, ప్రత్యక్షంగా ఉండడు. ఓకే అర్థమైందా? ప్రభుజీ. ఇప్పుడు ఉదాహరణకి ఆ, ఎలా ఉంటుందంటే, ఓ రాయి ఉందనుకోండి, దాంట్లో కూడా భగవంతుని శక్తి ఉంది. ఉంటుంది. ఓకే. మనిషి ఉన్నాడు అనుకోండి, రాయి కదలలేదు, మనిషి కదలగలడు. ఉమ్. సో ఈ మనిషి శరీరంలో కూడా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ శక్తి కూడా ఉంది. రాయిలో మాత్రం పరమాత్మ శక్తి ఉంది, కానీ అది కదలలేదు. ఈ కదలదు. శరీరంలో కూడా అంతే, పరమాత్మ ఉండి జీవాత్మ ఉన్నంత వరకు చైతన్యంతో కదులుతుంది, ఆత్మను లిపలు చేస్తుంది. ఇంకా ఆ, బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏ పని చేయదు. రాయిలాగా అది కూడా ఒక కదలనటువంటి వస్తువే. ఉమ్. ప్రభుజీ అప్పుడు ఇంకా అర్థమైంది ప్రభుజీ. జీవాత్మ వెళ్ళిపోతే మళ్ళీ ఆ జీవాత్మతో కూడా పరమాత్మ వెళ్ళిపోయి ఇంకొక వేరే శరీరంలోకి పోతాడు ప్రభుజీ. పరమాత్మ ఎక్కడికో వెళ్ళిపోడు. పరమాత్మ జీవాత్మలో పరమాత్మ ఎక్కడికో వెళ్ళిపోడు. ఆయన అవ్యక్తమైనటువంటి రూపంతో ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడు. ఓకే. జీవాత్మ ఆయన కర్మానుసారం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు కదా. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ శరీరాన్ని పొందేటప్పుడు మళ్ళీ పరమాత్మ ప్రవేశిస్తాడు. ఓకే ఓకే ప్రభుజీ. ఈ సృష్టిలో ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మే మళ్ళీ ప్రవేశిస్తాడు. ఓకే ప్రభుజీ. హరే Correct. కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ Correct. ప్రభుజీ. ఓకే మాతాజీ. నిర్మలా మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? రాణి మాతాజీ, మీ డౌట్ క్లియర్ అయిందా? నాకు క్లియర్ అయింది ప్రభుజీ. థ్యాంక్ హరే యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణాం ప్రభుజీ. నమస్తే నిర్మల మాతాజీ. మాతాజీ మాతాజీ చెప్పండి. ప్రభుజీ. అయితే నాకు మీరు ఇవాళ కౌస్తుభం గురించి ఇది చెప్పారు కదా ప్రభుజీ, నాకు ఒకటి శ్లోకము గుర్తొచ్చింది. నేను చెప్పండి శిశుమందిర్ స్కూల్లో చదివాను ప్రభుజీ. చెప్పండి. అదొకసారి మీకు చదివి చెప్దామని. రెండవది సంతోష్. ఏంటంటే, ఇతను అంటే ఒక చిన్న మాట మనల్ని ఎట్లా మార్చి వేస్తుందనే కథ కూడా నేను అప్పుడు విన్నాను ప్రభుజీ. అది గ్రేట్, కూడా చెప్పండి షేర్ చేసుకోవాలని మీరు చెప్పండి. అనుమతిస్తే నేను చెప్తాను తప్పకుండా ప్రభుజీ. తప్పకుండా చెప్పండి. అయితే ఆ బిల్వమంగళ ఠాకూర్ అని ఒక వీడియో ఆన్ ప్రభుజీ చేసుకోండి మాతాజీ, ఉండేవాళ్ళు అందరికి ప్రభు. చెప్పండి మీరు. ప్రభుజీ నేను ఆడియోలో అయితే కంఫర్టబుల్ గా సరే చెప్తాను ప్రభుజీ. చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి. అయితే బిల్వమంగళ ఠాకూర్ అనే ప్రభుజీ ఉండేవాళ్ళు ప్రభుజీ. అవును. ఈయన ఏంటి అని అంటే, ఒక చింతామణి అనే ఒక వేష మీద అపారమైన ప్రేమ అనురాగం పెంచుకొని ఉండేవాడు. అవును. ఇతను ఏం చేశాడు అని అంటే, అస్తమాను అనుక్షణము ఆమె గురించే తపన చెందేవాడు. ఒక రోజు ఘోరమైన వర్షము, వాన, అదంతా ఏంది అని అంటే అసలు బయట కదలలేని పరిస్థితిలో కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడికి వెళ్ళడం జరిగింది. అతన్ని చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. ఇంత తుఫానులో, ఇంత వర్షంలో మీరు ఇక్కడి వరకే వచ్చారా? ఈ భక్తిని, ఈ ప్రేమను, ఈ శ్రద్ధని మీరు శ్రీకృష్ణ మీద పెడితే మీకు మోక్షం లభిస్తుంది కదా అని ఒక మాట చెప్తుంది ప్రభుజీ. అవును. మాట అతన్ని ఏంటంటే పూర్తిగా ఆలోచింపజేస్తుంది. ఆ క్షణంలోనే అతను ఏంది అంటే కృష్ణుని మీద తన ప్రేమని, భక్తిని మరల్చాలని భావించేసేసి బృందావన్కి వెళ్తాడు. అవును. బృందావన్ లోనే ఉండేసి స్వామి గురించి ఏంటంటే రోజు తపన చెందుతూ, స్వామి యొక్క లీలను డైరెక్ట్ గా ఆయన గ్రహిస్తూ, ఆయన బాల్యాన్ని గ్రహిస్తూ, వాటన్నింటినీ ఒక కావ్యం లాగానో లేకుంటే స్తోత్ర రత్నాకరం లాగా చేశారు ప్రభుజీ. అదేంటంటే శ్రీకృష్ణ కర్ణామృతం అనే ఒకటి అదయ్యింది. ఒక చిన్న మాట కూడా మనిషిని రజోగుణంలో నుంచి తమో గుణంలో నుంచి సత్వగుణంలోకి, శుద్ధ సత్వంలోకి మార్చివేయబడింది ప్రభు. మనం గతంలో ఎన్ని పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా, ఏదైనా కూడా కృష్ణ మనకు అనుగ్రహిస్తాడు ప్రభుజీ. మనం పూర్తిగా సంపూర్ణంగా భక్తి తత్వంలో పోతే అనే కథ నేను వినున్నాను ప్రభుజీ. ఇది అందరి ద్వారా షేర్ చేద్దామని ప్రభుజీ. థ్యాంక్ యూ. ఆయనే కేవలాష్టకం రచించింది. భగవంతుడి మీద కేవలం భక్తితోటే ఉండాలి
కేవలం భక్తితో ఉంటే ఏ విధంగా భగవంతుని యొక్క కృప మనకి దక్కుతుంది, అలాగే భగవంతుని యొక్క సాంగత్యాన్ని మనం ఆస్వాదించచ్చని కేవలాష్టకాన్ని రచించారు బిల్వమంగళ ఠాకూర్ వారు. వారు తెలుగువారే, ప్రభుజీ. తెలుసా మీకు అది? అదే నాకైతే చాలా చిన్న కథ తెలుసు ప్రభుజీ, ఆ, కాకపోతే అందరికి భక్తులకు వినిపించాలనే ఆ, తాపత్రయంతో నేను మంచిది చెప్పాను ప్రభుజీ. మంచిది. హరే కృష్ణ. కృతజ్ఞతలు థ్యాంక్ యూ. ప్రభు. హరే కృష్ణ. రజనీ మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఉమ్, ఇంతకు ముందు అసలు నాకు ఈ భక్తి దీని గురించి అసలు ఏం తెలియదు ప్రభుజీ. మాకు కూడా తెలియదు మాతాజీ. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ వల్ల మీ గ్రూప్ లో జాయిన్ అవ్వడం, థ్యాంక్ మీ యూ. వినడం వల్ల కొంచెం ఉన్నాను ప్రభుజీ. వెరీ గుడ్. ప్రభుజీ ఒక 12 నెలల క్రితం మా బాబు చనిపోయాడు ప్రభుజీ. అయ్యో, క్షమించండి. చనిపోతే బాబుకి మనం అక్కడ దీపం వెలిగించవచ్చా వెలిగించకూడదా అనేది, కొంతమంది ఏమో మీకంటే చిన్న పిల్లోడు కదా, చిన్న పిల్లోడికి మీరు రోజు దండం పెట్టకూడదు అని చెప్తున్నారు ప్రభుజీ. అయ్యో, అలా క్షమించండి మాతాజీ. చెయ్యొచ్చా చేయకూడదా? ఓకే. అంటే ఎవరైతే చనిపోయిన తర్వాత వారి మనం ఎందుకు దీపం పెడతాము అంటే, మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దీపం పెడతాం. చనిపోయినా కూడా దీపం పెడతాం. చనిపోయిన తర్వాత పితృదేవతల్ని ఆరాధిస్తాం అనమాట. సో అందు గురించి అని దీపం పెడతాం అనమాట. ఇప్పుడు మీ అబ్బాయి చిన్నవాడు మీకంటే, కాబట్టి మీరు ఆయన్ని ఆరాధించకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ ఆరాధించేది మీ అబ్బాయిని కాదు, పితృదేవతల్ని ఆరాధిస్తాం. ఎందుకంటే ఈయన ఇంకా ఉత్తమ గతులు పొందాలి, ఉత్తమ స్థితికి వెళ్ళాలి అని చెప్పి ఆరాధిస్తాం అనమాట. సో అందు గురించని దాంట్లో తప్పేమి లేదు, దాంట్లో తప్పేం లేదు. సో చెయ్యొచ్చు, అట్లా ఏం లేదు. అండ్ మీరు ఇప్పుడు ఎవరైతే ఈ పిల్లవాడు చనిపోయిన తర్వాత కర్మ అవన్నీ చేశారు కదా, ఆ పురోహితులు ఏమన్నారు? మేము యాక్చువల్లీ జంగమ్మ దేవరం ప్రభుజీ. ఓకే. మాకు పురోహితులు ఏముంటారు, మా వాళ్ళే ఉంటారు. అచ్చా. సో వాళ్ళు వాళ్ళైతే ఏం అవసరం లేదన్నట్టు చెప్పారు. మా వారు ఏంటంటే అది చేస్తున్నాడు, ప్రతిరోజు చేస్తాడు. కొంతమంది వద్దు చెయ్యొద్దు అన్నట్టు చెప్తున్నారు, అయినా సరే తను చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ ఎంతకాలం మాట అయింది మీ అబ్బాయి శరీరం వదిలి? సంవత్సరం అయింది, సంవత్సరీకం అయింది హరే కృష్ణ ప్రభుజీ. భద్రాచలంలోని. చాలా చేతికొచ్చిన అబ్బాయి మంచి జాబ్ లో సెటిల్ అయ్యి జాయిన్ అయ్యాడు. వా. ఇలా అయింది ప్రభుజీ. తను మాతాజీకి అయ్యో. ఒకసారి కాల్ చేశాను. మేము 18 days కోర్స్ చేస్తాం కదా, ఫోన్ చేస్తాం అనమాట మంగళూరు ఓకే. క్లాస్ లో నుంచి. అలా కనెక్ట్ అయ్యారు. లేదు మాతాజీ, ఇందులోకి వస్తే మీరు మర్చిపోతారు, ఇంకా రోజు ఆ బాధ అంటూ ఉండదు, మీరు రండి, ఏం కాదు, అయితే అతనికి భగవంతుడి దగ్గరికే వెళ్తారు చెప్పి అలా నాకు చెప్పి తీసుకొచ్చాను ప్రభుజీ. చక్కగా రోజు క్లాస్ లోకి అటెండ్ అవుతారు. ఆ, కొంచెం ఆ బాబు గురించి ప్రేర్ చేయండి, ఆవిడ గురించి కొంచెం తప్పకుండా ఇంకా కృష్ణ చైతన్యంలో ఉండాలని కొంచెం నేను ప్రభుజీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మా బంధువులందరూ మనము శివుడికి వాళ్ళకి పూజ తెలియదమ్మా, చేస్తాం కృష్ణ కదా, చైతన్యంలో లేరు, వాళ్ళకి మీరు తెలియదు. మళ్ళీ నువ్వు ఇలా బొట్టు పెట్టుకుంటావేంటి, నువ్వు ఇలా బొట్టు పెట్టుకోకూడదు కదా, మనం ఇట్లా పెట్టుకోవాలి కదా అని కూడా అవన్నీ వాళ్ళు అన్నారు కృష్ణ కొంతమంది. చైతన్యంలో లేరు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తీసుకొస్తే ఇందులోనికి మన పరిస్థితి ఏంటి అని తెలుస్తుంది. ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం. అయితే జంగమదేవర్ అంటే మన శివుడిని శైవ మతంలో, అంటే శైవ సాంప్రదాయంలో ఒక గొప్ప శివుడే మన పరమ విధిగా పూజించేటటువంటి ఒక సాంప్రదాయం ఉన్నటువంటి నమ్మకం అన్నమాట. ఓకే. అయితే మనము ఆ సాంప్రదాయం కదా, ఇలా బొట్టు పెట్టుకోవడం ఏంటి అని అంటే, మనకి శాస్త్రాల్లో ఏ విధంగా తిలకధారణ చేయాలి, ఏ విధంగా, అది మనకి ఆప్షన్ ఇచ్చారు. మనం ఏ సాంప్రదాయాన్ని మనం మనస్ఫూర్తిగా మనకి నచ్చుతుందో ఆ సాంప్రదాయానుగుణంగా మనము తిలకధారణ చేయవచ్చు. సో వాళ్ళు అట్లా చేయొద్దు, మీరు ఇట్లా చేస్తే తప్పు, అది ఇది అంటే మీ మీ వారైతే ఏమనట్లేదు కదా. మా వారు ఏమనట్లేదండి. సో వాళ్ళు పట్టించుకోకండి మిగతా వాళ్ళ గురించి.
ఆ అంటే పర్వాలేదు, శివుడు కూడా వైష్ణవుడు అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో చెప్పారు. ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా శివుడికి కూడా ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత ఉంది, శ్రీమద్ భాగవతం ఉంది, ఆయన కూడా శ్రవణం చేస్తారు. మాకు ఇప్పుడు ఇది అలవాటైపోయింది ప్రభుజీ, పొద్దునే లేవడం ఇదంతా వెరీ గుడ్. అలవాటైపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఇంతకు ముందు శివుడికి అభిషేకం చేసేదానివి కదా, ఇప్పుడు చేయట్లేదు, నువ్వు కృష్ణుడి దగ్గరే చెయ్యండి. దీపం పెడుతున్నావు, ఇలా చేయట్లేదు, వద్దని నువ్వు ఎవరన్నారు? ఇట్లా వెళ్ళిపోతున్నావు, అది ఇది అని అంటున్నారు ప్రభుజీ. అట్లా చేయకండి. ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనం అభిషేకం మానేయడం వల్ల మనకి భక్తి పెరుగుతుందంటే కాదది. ఇప్పుడు కూడా మీరు ఓకే ప్రభుజీ. శివుణ్ణి ఆరాధించవచ్చు, దానిలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఏ విధంగా ఆరాధించవచ్చు అంటే, ఓ పరమేశ్వరుడా, శంకర, మమ్మల్ని ఇంకా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా దృఢ చిత్తంతోటి, పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి ముందుకెళ్లే విధంగా మమ్మల్ని ఆ కృప చేయండి. శివుడు జ్ఞానం ఇస్తేనే మనకి భక్తి అనేటువంటిది, భక్తి బీజం అనేటువంటిది వస్తుందన్నమాట. ఇంతకుముందు ఆరాధన మనము నార్మల్గా మన జీవితంలో అది కావాలి ఇది కావాలని శివుణ్ణి కోరుకునే వాళ్ళం. ఇప్పుడు శివారాధన ఎలా ఉండాలి అంటే, నేను ఆధ్యాత్మికంగా ఇంకా కృష్ణ భక్తిలో ముందుకెళ్ళాలని మీరు కోరుకోండి. మీ మనసులో కోరిక బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ బంధువులందరూ కూడా మీరు శివారాధన చేస్తారంటే, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, కృష్ణుడి గురించి వింటే శివుడు ఆరాధన కూడా చేయొచ్చా అని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారనమాట. కానీ సంకల్పం మాత్రం భక్తిలో ముందుకెళ్ళాలనేటువంటి సంకల్పం, అప్పుడు శివుడు కూడా చాలా సంతోషిస్తాడనమాట. ఇన్నాళ్ళకి సరైనటువంటి సంకల్పంతో నన్ను ఆరాధిస్తున్నారు అని ఆయన కూడా ఆ, చక్కగా కృప చేసి మీరు ఇంకా భక్తిలో ముందుకెళ్ళడానికి మిమ్మల్ని అనుగ్రహిస్తారనమాట. అంటే మనం ఎందుకు కృష్ణుణ్ణి ఆరాధించినప్పుడు వేరే దేవత ఎందుకు ఆరాధించమంటే, కవర్ అయిపోతుంది ఆల్రెడీ, అందరి దేవతలు సంతృప్తి చెందుతారు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చేయనటువంటి అవసరం లేదు అని చెప్పేసి, అంటే చెయ్యకూడదని కాదు. ఎప్పుడైతే మనము ఆ శ్రీహరి యొక్క కథాశ్రవణం ఇంట్లో చేస్తుంటామో సమస్త దేవతలు సంతోషపడతారు. సో ఆల్రెడీ వాళ్ళు సాటిస్ఫైడ్ అయిపోతారు కాబట్టి ఆ ఉన్న సమయాన్ని కూడా మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళని సాటిస్ఫై చేయడానికంటే కూడా ఇంకా వాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి ఇంకా ఇంకా ఎక్కువ కథాశ్రవణము అవన్నీ చేస్తుంటే ఇంకా సాటిస్ఫై చేయొచ్చు వాళ్ళని. కాబట్టి మనము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రత్యేకంగా చేయము. ఇందులోనే హరి భక్తిలోనే అవన్నీ మిగతా ఆరాధనలన్నీ కవర్ అయిపోతాయి కానీ, కాబట్టి చెయ్యము అంతే తప్ప. చెయ్యకూడదని కాదు, చేస్తే తప్పని కాదు, చేస్తే హరిభక్తిలో వెళ్ళమని కూడా కాదు. దామోదర మాసంలో దీపం వెలిగిస్తాం కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఫస్ట్ దామోదర దీపం వెలిగించి తర్వాత అట్లా వెలిగిస్తుంటే వాళ్ళు అట్లా అన్నారనమాట. అందు గురించి సో చెయ్యొచ్చు కానీ మన సంకల్పం ఇది హరిభక్తి ఉండాలి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. భద్రాచలం వెళ్ళి భద్రాచలం దగ్గర ఇదైపోయాడు ప్రభుజీ మా బాబు. అయ్యో అయ్యో. అందుకని ఇంకా అది ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళారు కదా, నీకెందుకు భక్తి అని అంటాడు మావారు. ఒక మంచి పని చేసి ప్రభుజీ, అది ఒక మంచి పని చేసి పాపం అనంత లోకాలకు వెళ్ళిపోయారు, ఒక పాపను కాపాడబోయి. అయ్యో. మా వాళ్ళ అబ్బాయిని లాగి వీడి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి వచ్చేసాడు. అంటే ఎలా జరిగింది మాతాజీ ప్రమాదం? నీళ్ళల్లో మా వాళ్ళేనండి. అచ్చా, గోదావరిలో. కాదు ప్రభుజీ, అది మారేడుమిల్లి దగ్గర అది ఉంది కదా, వీళ్ళు భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి మారేడుమిల్లి వెళ్ళారు. అక్కడ మా వాళ్ళే, మా ఆడపడుచు గారు అబ్బాయి, మా మరిది గారు అబ్బాయి, వాళ్ళిద్దరూ మునిగిపోయారు ఫస్ట్ నీళ్ళ దాంట్లో. వాళ్ళని లాగుతూ తను ముందుకెళ్ళిపోయాడు. ఈత రాదు, ముగ్గురికి రాదు. అయ్యో. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ భయంతో అరవకుండా పైకి వచ్చేసారు. వాళ్ళు పైకి వచ్చి వాళ్ళు అరిచి వెళ్ళేసరికి అయిపోయింది. అయ్యో. అందుకని నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, ఏముంది, ఎందుకు, అది ఇది అని అంటారు. నేనైతే మీ ప్రవచనాలు వినటం ద్వారా
మన చేతుల్లో ఏం లేదు, అయిపోయింది, మనం ఇంకా భక్తి చేసుకుందాం అనే ధ్యాసలోనే నేను దీంట్లోకి వచ్చేసాను ప్రభుజీ. కానీ జపం చేసుకుంటాను ప్రభుజీ, రోజు జపం చెయ్యండి మాతాజీ, చేస్తాను. ఒక్కో చెయ్యండి. రోజు చెయ్యాలంటే ఉమ్. ఈ ఏడుపు వస్తుంది ప్రభుజీ, ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో, ఒక్కొక్క రోజు బాధపడకండి బాగానే మాతాజీ. ఉండిద్ది, ఒక్కొక్క రోజు బాగానే ఉంటది, ఒక్కొక్క రోజు ఏమో తను ఉన్నాడు ఎక్కడో, ఇక్కడే ఉన్నాడు అనే ఫీలింగ్ తోడు అసలు లేడు అనే ఫీలింగ్ రాదు ప్రభుజీ. ఆ రోజు ప్రశాంతంగా జపం అయిపోద్ది. ఒక్కొక్క రోజు ఎంత చేద్దామన్నా గానీ ఈ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి ప్రభుజీ. బాధపడకండి, భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా మీ వారు భక్తి ఎందుకు చేస్తావు అంటే, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడున్నా కూడా సుఖంగా ఉండాలి, మంచి జన్మలో ఉండాలని సంకల్పంతో చేస్తున్నా అని చెప్పండి. సో ఎంతైనా కూడా ఆ, కన్న కొడుకు కాబట్టి ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. ఇప్పటి నుండి మీరు ఆ భగవంతునే కొడుకుగా భావించండి. ఓకే ప్రభుజీ. కృష్ణుని మనం వాత్సల్య భావంతో కూడా కృష్ణుడికి దగ్గర అవ్వచ్చు. ఓకే, ఓకే అది ప్రభుజీ. మాతాజీ కూడా బాగా నాకు అన్ని చెప్తుంది ప్రభుజీ. ఆ మాతాజీ వల్ల కూడా నేను చాలా ఇదయ్యాను, భక్తిలోకి ఎక్కువగా రాగలుగుతున్నాను నేను మాతాజీ కృష్ణుడే వల్ల. మా అబ్బాయి అని చక్కగా భగవంతుడి విగ్రహం తెచ్చుకొని ప్రతిరోజు కృష్ణుడికి ఆ, ఆ, నైవేద్యం పెట్టి మా అబ్బాయి అని కృష్ణునే వాత్సల్య భావంతో కృష్ణుడికి దగ్గర అవ్వండి. దీపావళి రోజే ప్రభుజీ జరిగింది, దీపావళి అయ్యో, రోజు. అయ్యో. ఆ రోజు మీ కృష్ణుడు మాకు తెలియకుండానే మేము 10 సంవత్సరాల క్రితమే కృష్ణుడు విగ్రహం తెచ్చుకున్నాం ప్రభుజీ. మా ఇంట్లో ఉంది, రోజు నేను దీపం వెలిగిస్తా. కాకపోతే నేను దీపం వెలిగించి కృష్ణ వందే జగద్గురు ఆ ఒక్క మాటే అంటాను, దీపం వెలిగిస్తాను ప్రభుజీ. ఇంకా మిగతా అటు పక్కన అంటే శివుడికి అభిషేకం చేయడం మొత్తం మైండ్ మొత్తం అటు పెట్టేదాన్ని. నాకు తెలియకుండానే నేను 10 సంవత్సరాల నుంచి కృష్ణుడికి చేస్తున్నా. కానీ మా బాబు పేరు కూడా సాయి కృష్ణ అండి. ప్రభుజీ ఎప్పుడు నేను కృష్ణ అని పిలవలేదు పేరుతోటి, సాయి సాయి అనే పిలిచేదాన్ని. అందుకే ఓకే, ఇప్పుడు కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నాను ప్రభుజీ. ఏం బాధపడకండి మాతాజీ, ధైర్యం తెచ్చుకోండి. రోజు క్లాసెస్ వింటూ ఉండండి మెల్లమెల్లగా. క్లాసెస్ వింటుంటే ప్రభుజీ అసలుకి నాకు ఎంతో ఆనందంగా ఉండదు ప్రభుజీ. మీరు సాయంత్రం పూట చెప్పే భాగవతం అవి వింటుంటే ఇంకా మనకి ఇది చాలు అనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. జీ లలిత మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏం లేదు, ఇప్పుడు ఆ మాతాజీ అడిగిండ్రు కదా, అంటే మేము శివుని పూజిస్తాము, మీరు గన్లెందుకు పోయినరు, నామం మళ్ళా వేరే పెట్టుకోవాల్సి వస్తుందని వేరే వాళ్ళు అన్నారు అని అంటుంది కదా మాతాజీ. శివభక్తురాన్నే మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత శివుడికి పూజించి పూజించి ఏ భక్తి లేకపోతే ఎలా జీవితం ఇట్లనే అయిపోతుందని ఒంటరిగా ఇక్కడ బాంబేలా నాకు తెలియక నేను ఎక్కడికి వెళ్ళకపోతుంటే ప్రభుజీ. నేను అయితే ఒక సంస్థ ఉంది ఇక్కడ సత్యానంద మండల్ అని, ఏదో ఒక భక్తి ఉండాలి కదా అని అప్పుడు తెలిసి తెలియక ఇట్లా ఉండాలని తీసుకున్న దీక్ష తీసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది ఇస్కాన్ లో దగ్గర ఉంది, బాగుంది అని. అంటే దేనికి అట్రాక్షన్ అయ్యి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు ప్రభుజీ. ఒక చెట్టు ఉంటది, ఆ చెట్టు వేర్లకు మనం నీళ్లు పోయాలి కానీ కొమ్మలకు పువ్వులకు పోస్తే అది పెరుగుతుందా అని, దానికి బాగా ఇంప్రెషన్ అయిపోయినా నేను ప్రభుజీ. ఎందుకంటే ఇక మాతాజీకి అడిగితే ఏం కాదమ్మా, నువ్వు దీక్ష తీసుకున్నా పర్వాలేదు కానీ పేరైతే మార్చలేరు కదా నీకు, ఇలా తీసుకోవచ్చు అని మాల వేసుకున్న ప్రభుజీ. మొన్న గౌర పూర్ణిమకు వెరీ గుడ్ మాల వేసుకున్నా 16 మాలల జపం చేస్తా, ఎవలేమన్నా నేను పట్టించుకుంటలేను. ఎందుకంటే ఒక్క కృష్ణుడు మూలం కదా, వేర్లు కదా, ఈ కొమ్మల ఆకులన్నీ ఇవన్నీ పరదేవతలు ఇవన్నీ. యథా తరోర్మూలే నిశేషణేన తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహరణం చైతేంద్రియాణం. ఎలాగైతే ఒక చెట్టు యొక్క కాండములు, పువ్వులు, పళ్ళు ఇవన్నీ సమృద్ధిగా ఉండాలంటే చెట్టు వేర్లకి నీళ్లు పోస్తే
ఆ చెట్టు యొక్క స్కందములు అంటే శాఖలు ఇవన్నీ కూడా తృప్తిగా ఉంటాయి. అదే విధంగా మన సనాతన ధర్మంలో మన వివిధ దేవతారాధన ఏదైతే ఉందో కృష్ణుడు అవన్నీ కూడా ఆ వివిధ దేవతలు ఎవరైతే ఉన్నారో కృష్ణుడి యొక్క శాఖలే అన్నమాట. సో వాళ్ళని సంతృప్తి పరచాలంటే కృష్ణుడు అనే వేరుకి మనం నీళ్లు పోస్తే వాళ్ళందరూ సంతృప్తి పడతారని శ్రీమద్ భాగవతంలో చెప్తారు. ఇప్పుడు అదే భావనతోని నేను మాల వేసుకున్నా. ఇప్పుడు 4 సంవత్సరాల 16 మాలలు జపం చేస్తా. భాగవతం వెరీ కూడా గుడ్, ప్రభుజీ నా దగ్గరికి వెరీ భాగవతం, గుడ్. చైతన్య చరితామృతం ఉంది, భగవద్గీత, ఇవన్నీ మొత్తం లైఫ్ అంతా బిజీ. ఇదే ఆన్లైన్ క్లాసులు వినడం, చదువుకోవడం, వేరే సాంగత్యమే లేదు ప్రభుజీ నాకు. అట్లా ఉండి కాలం గడుపుతున్నా. ఎందుకంటే ఆ మాతాజీ ఇట్లా అంటుండ్రనంటే వాళ్ళ మాటలు వింటుంటే ఇంకో మాట ఎక్కువనే అంటారని నా భావము. అందుకే మనము వాళ్ళకి దూరంగా ఉండి మన భక్తి మనం చేసుకొని కాలం గడిపితే సరిపోతుంది కదా. అంటే అందరూ అంత తొందరగా అంటే మీ అంత స్ట్రిక్ట్ గా ఉండలేరు కదా. ఫస్ట్ నుంచే నాకు ఒంటరిగా ఉండడం అలవాటైంది కాబట్టి అట్లా ఈ బిల్డింగ్లలో ఎవరి ఇళ్ళకి వెళ్ళాం కదా ప్రభుజీ, ఎవరింట్లో వాళ్ళమే. అవును. థ్యాంక్ యూ మాతాజీ, మీ అనుభవాన్ని షేర్ చేసినందుకు చాలా సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. అందరికీ ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. మళ్ళీ రేపు ఉదయం 6:15కి ఇంకో శ్లోకంతో కలుసుకుందాం అందరం. అందరికీ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ కృష్ణ ప్రభుజీ. కాన్షియస్నెస్. హ్యాపీ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, థ్యాంక్ యూ.